ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచెను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ దినాన సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప వాగ్దానాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచారు. సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ప్రకారము కొంచెము కాలము శ్రమ పడేటువంటి మీకు తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బహుశా ఇంకెంతకాలం నేను ఆశీర్వాదము కొరకు వేచి చూడాలి, ఇంకెప్పుడు నేను భవిష్యత్తులో స్థిరపరచబడతాను, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎప్పుడు వెళ్తారు, నాకున్నటువంటి స్థితిగతులు ఎప్పుడు మారతాయని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు నిన్ను చూసిన నీ తండ్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు అనుభవిస్తున్నటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో అది కొంచెము కాలం మాత్రమే ఉంటుంది. బహుశా ఆ కాలము ఈరోజు నీ జీవితంలో పూర్తయిందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా అది దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఎంత మాత్రమును కూడా వృధాగా పోదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు నా ప్రార్థనకు జవాబు రావట్లేదని, కానీ నీ పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రతి మనవిని కూడా ప్రభువు ఆలకిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. నీ విశ్వాసానికి క్రియలను జతపరచాలి. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావని. నేను అంటున్నాను ఒక మాట, నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే, నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని చిత్తానుసారముగానే ఉన్నాయా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానము, ఆలోచన ద్వారానే ఆ క్రియలు సఫలమవుతున్నాయా? దేవుని యొక్క చిత్తానుసారముగానే నువ్వు జీవిస్తున్నావా? నీ మాట, నీ చూపు, నీ జీవితం, నీ ప్రవర్తన ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తానుసారముగా ఉన్నాయా? ఎందుకంటే దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచాలంటే నీవు ఆయన క్రియలకు తగ్గట్టుగా నువ్వు జీవించాలి. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ఎంతమంది మేలు పొందుకుంటారో నాకు తెలియదు, కానీ దైవ సేవకునిగా దేవుని యొక్క పనివారిగా నేను చెప్పవలసినటువంటి మాటను మీకు చెప్తున్నాను. ఆ బాధ్యత ప్రభు నాకు అప్పగించాడు కనుక ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మొదలుకొని దేవుని యొక్క చిత్తానుసారముగా నువ్వు జీవించు. నీ క్రియలు దేవుని యొక్క చిత్తానుసారముగా ఉంటూ నీవు ఆయన చేసేటువంటి కార్యాల మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే నా ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. ఆమేన్. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను వాళ్ళ ముందు తలదించుకున్నాను, వీళ్ళ ముందు తలదించుకున్నానని. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాన్ని నువ్వు అనుకోవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు, నిన్ను పరిపూర్ణునిగా మారుస్తాడట. ఏది కూడా నీ జీవితంలో కొరత ఉండదట. నీ గృహంలో ఏ లేమి కూడా ఉండదంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి బంధుత్వాల కంటే ఆత్మీయంగా ఆయనతో నువ్వు బంధుత్వం చేయగలిగితే నీకు ఏది కావాలో, నీ అవసరం ఏంటో తీర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను పరిపూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాత్రము ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి మీరు భయపడకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా మీ జీవితంలో ఈ కార్యాలు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినాన మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరుస్తారని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.